దక్షిణ కర్ణాటకలో ఒక వింత ఆచారం ఉంది. ఏమిటా ఆచారం అనుకుంటున్నారా? పెళ్లి చేయడం. పెళ్లి వింత ఆచారం ఏంటి? ప్రపంచం మొత్తం జరిగేదే కదా అనుకుంటున్నారా? కానీ ట్విస్ట్ అక్కడే ఉంది. మీరు లవ్ మ్యారేజ్ చూసుంటారు, అరేంజ్ మ్యారేజ్ చూసుంటారు, కొన్నిసార్లు కాంట్రాక్ట్ మ్యారేజ్ కూడా చూసుంటారు. కానీ ఇలాంటి పెళ్లి కాదు, ఇది చాలా డిఫరెంట్. ఇక్కడ రెండు ఆత్మలకు పెళ్లి చేస్తూ ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. కథ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి 30 సంవత్సరాల కింద చనిపోయింది. సో ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వాళ్ళు పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. అది చూసి ఒక ఫ్యామిలీ రెస్పాన్స్ కూడా అయింది. పేపర్లో ఏమని ప్రకటన ఇచ్చారంటే, మా అమ్మాయి చనిపోయి 30 సంవత్సరాలు అయింది. సో 30 సంవత్సరాల క్రితం ఎవరైనా అబ్బాయి చనిపోయి ఉంటే ఆ ఫ్యామిలీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. సో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి ప్రకటన ఇచ్చారు. సేమ్ క్యాస్ట్ అని కూడా ఇచ్చారండోయ్. క్యాస్ట్ ముఖ్యం మనకు. అది చూసి 30 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక అబ్బాయి ఫ్యామిలీ రెస్పాండ్ ఇచ్చింది. సో ఆ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేశారు. ఈ ఆచారాన్ని ప్రీతం మదువే అంటారంట. దక్షిణ కర్ణాటకలో చేస్తారు. సో తులు ఆచారంలో కూడా ఇలాంటిది ఉంటుందంట. ఇలా ఆత్మలకు పెళ్లి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు మన ఫ్యామిలీతోనే ఉంటారంట. మన బాధల్ని మన ఆనందాన్ని కూడా ఆ ఆత్మలు పంచుకుంటాయంట. అందుకోసమే వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలని సో ఇలా పెళ్లి చేస్తారంట. ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్నా చాలా డిఫరెంట్గా ఉంది.